వరి పంటలో కొయ్య కాళ్లను తగలబెట్టడం వల్ల కలిగే నష్టాలు మరియు కలియ దున్నడం, కంపోస్టు చేయడం వల్ల లాభాలు కలిగించి కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు, గన్నకుల ఏఈఓ రాకేష్ తెలిపారు. ప్రస్తుతం రైతులు వరి పంటల్లో కోతలను యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ యంత్రాలు వరి మొదళ్లను నేలకు దగ్గరగా కాకుండా 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో కోయడం వల్ల గడ్డి కోయ కాళ్ల రూపంలో పంట అవశేషంగా మిగిలిపోతుంది. అదేవిధంగా పంట కోసిన తర్వాత మిగిలిపోయిన గడ్డిని ఇదివరకు రైతులు పశువులకు మేతగా ఉపయోగించేవారు. ఇప్పుడు పశువుల సంఖ్య తగ్గడం వల్ల వరిగడ్డి కూడా వ్యర్థ పదార్థంగా మారి పంట అవశేషం గాలి మిగిలిపోతోంది. పంటకు మధ్య సమయం తక్కువ ఉండడంతో వరి కోసిన తర్వాత మిగిలిపోయిన కొయ్య కాళ్లు మరియు వరిగడ్డిని కంపోస్టుగా మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేకపోవడంతో పాటు వీటిని కాల్చడం వల్ల పొలంలో ఉన్న కీటకాలను, వ్యాధికారక జీవులను నశింపచేయవచ్చు అనే అపోహతో చాలా మంది రైతులు వరి కొయ్య కాళ్లను, గడ్డిని తగలబెడుతున్నారు. ఇలా పొలాల్లోనే తగలబెట్టడం వల్ల జరిగే నష్టాలు మరియు అలా కాకుండా కంపోస్టుగా కానీ లేదా రోటరీ మాల్చర్తో నేలలోనే కలియ దున్నడం వల్ల జరిగే లాభ నష్టాలు, వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ కారణంగా శీతాకాలంలో తీవ్ర స్థాయిలో కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా తగలబెట్టడం వల్ల నేలలోని పోషక గుణాలు నష్టపోవడమే కాకుండా మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోతున్నాయి. సాధారణంగా ఈ సూక్ష్మ జీవులు పంటకు వేసే ఎరువులను మొక్కలకు అందిస్తాయి. కానీ అవి చనిపోవడంతో రైతులు వేసే ఎరువులు మొక్కకు అందే అవకాశం ఉండదు. కొయ్య కాళ్లను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం కార్బన్ డై ఆక్సైడ్గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది. పొగ, ధూళి కణాలు గాలిలో కలవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. నేలలో కలియ దున్నడం వల్ల కంపోస్టు చేయడం ద్వారా లాభాలు. వరి పంట కోసిన వెంటనే కొయ్య కాళ్లను తగలబెట్టకుండా పొలంలో మిగిలిన తేమను ఉపయోగించుకుని దున్నటం వల్ల కొయ్య కాళ్లు మట్టితో కప్పబడి కుళ్ళే ప్రక్రియ ప్రారంభమై వానాకాలం వరకు సేంద్రియ పదార్థంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి తొలకరిలో పడిన వర్షపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోత అరికట్టబడుతుంది. రైతాంగమంతా కూడా రబీ పంట ముగిసి మళ్ళీ వానాకాలం పంటకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ యాసంగి పంట కాలం లోపల వరి పంట పండించిన తర్వాత మళ్ళీ మన వానాకాలానికి వరికి పోయే క్రమం లోపల చాలామంది రైతులు ఈ వరి పంటలో ముగిసిన తర్వాత దాన్ని కాలబెడుతుంటారు. ముఖ్యంగా ఈ వరి కొయ్యకాలు కానీ వరిగడ్డి కాలబెట్టడం వల్ల మనకి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఈ వాతావరణ కాలుష్యం వల్ల మానవాళికి, జంతువులకి అన్ని రకాల కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాల లోపల ఈ వరిగడ్డి కానీ కొయ్యకాలు కానీ కాలబెట్టినప్పుడు కొన్ని సందర్భాల లోపల మనుషులు కానీ, అదేవిధంగా జంతువులు కానీ, మన కరెంటు మోటార్లు కానీ, వైర్లు కానీ కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక దగ్గర ఈ పంట వ్యర్థాలని కాలబెట్టినప్పుడు అది ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి విస్తరించడం కావచ్చు, లేకుంటే దీనివల్ల ఏర్పడేటువంటి వాతావరణ కాలుష్యం వల్ల సమస్త మానవాళికి, జీవకోటికి కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్టి పరిస్థితి లోపల పంట వ్యర్థాన్ని ఒక మంచి ఎరువుగా మార్చుకునే క్రమం లోపల ఈ వరి కొయ్యకాలని కాలబెట్టకుండా ఎరువుగా మార్చుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ వరి కొయ్యకాలు కానీ, వరి గడ్డి కానీ నెక్స్ట్ పంట పోయే క్రమం లోపల దున్నిన తర్వాత ఒక తడి ఇచ్చేసి మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి పంట వ్యర్థాన్ని కుళ్ళించగలిగేటువంటి మనకి జీవన ఎరువులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుకుంటే కూడా మనకి దాదాపు ఎకరానికి ఒక 3 నుంచి 4 టన్నుల ఈ వరిగడ్డి, వరి కొయ్యకాలని కూడా ఒక మంచి ఎరువుగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. లేదంటే కనుక మనకు నెక్స్ట్ వానాకాలం వరి పంటకు పోయే ముందు కనుక పచ్చి రొట్టె ఎరువుగా జరుము కానీ, జీలు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక తడి ఉంటే కనుక మనకు పెసర కానీ చల్లుకున్నా కూడా, ముఖ్యంగా మనకు పెసర వేసుకుంటే ఎంతో కొంత పప్పు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆ పంట తీసిన తర్వాత దాన్ని మళ్ళీ భూమిలో కలిగితే భూసారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు వారికి వీలున్న చోట్ల గల ఈ వరి కొయ్యకాలు కాలబెట్టకుండా ఆ వరి కొయ్యకాలు కానీ, వరిగడ్డిని కానీ ఒక మంచి ఎరువుగా మార్చినటువంటి అవకాశం ఉంది. అట్లా చేసుకోవచ్చు. 1 టన్ను వరిగడ్డు పెరుగుదలకు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతో పాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు అవసరమవుతున్నాయి.
ఈ కొయ్య కాళ్లను భూమిలో కలియదున్నడం వల్ల గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి. లేదా ఈ పంట ఆవేశాల వర్ధ్యాలకు కంపోస్టు చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. వానాకాలంలో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేస్తే నెలలో మిగిలిపోయిన వరి కొయ్యలు తొందరగా కుళ్ళిపోతాయి. తరువాత నాటే వరి పంటకు నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి. ఇలా తయారు చేసిన సేంద్రియ ఎరువును నేలలో చల్లడం వల్ల భౌతిక లక్షణాలు మెరుగుపడి నేలలో పోషకాల లభ్యత పెరుగుతుంది. విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వరి కొయ్యకాలని కానీ లేకుంటే వరి గడ్డిని కానీ కాలబెట్టకుండా దాన్ని ఒక మంచి ఎరువుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటే కనుక మనకి భూసారం పెరగడంతో పాటు రైతుకు ఈ యూరియా వాడకం యొక్క ఖర్చు తగ్గి కొంత దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ముఖ్యంగా యాసంగి గడ్డి కూడా మంచి పశువులకు రుచికరంగా ఉండేటువంటి పశుగ్రాసం కాబట్టి ఇప్పుడు కొత్తగా బేలర్లు వచ్చాయి కాబట్టి రైతు సోదరులు వీలైన చోట్ల బేలర్ సహాయంతో ఈ వరి గడ్డి చుట్టలు చుట్టుకుంటే దాని సంవత్సరం పొడవునా కూడా మనకి పశుగ్రాసంగా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ వరి గడ్డిని పశుగ్రాసంగా వాడుకుంటారా లేదా అదే గడ్డిని అక్కడే మనకు ఈ పంట వ్యర్థాన్ని కుళ్ళించగలిగేటువంటి జీవన ఎరువుల ద్వారా వాటిని ఎరువుగా మార్చుకుంటారా, లేదంటే పచ్చిరొట్టె ఎరువులు వాడుకొనేసి పచ్చిరొట్టె ఎరువులు వేసుకొనేసి మనకు పంట దిగుబడి పెంచుకోవడానికి భూసారం పెంచుకోవడానికి ఉపయోగించే ప్రయత్నం చేసుకుంటే రైతులకు లాభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వరి కొయ్యకాలు యాంత్రీకరణలో భాగంగా కొయ్య కాళ్లను కాల్చడం, భూమిలోనే కలియదున్నే విధంగా వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలచే రోటరీ మల్చర్ అనే యంత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల కొయ్య కాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విరిగి నీళ్లలో తేలికగా కలిసిపోతాయి. తర్వాత కేజీ వీల్స్ ట్రాక్టర్స్తో దున్నినప్పుడు వెంటనే మట్టిలో కలిసిపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడతాయి. రైతులు వరి పంటలో కోతకు యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ యంత్రాలు వరి మొదళ్లను నేలకు దగ్గరగా కాకుండా 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో కోయడం వల్ల గడ్డి కోయకాల రూపంలో పంట అవశేషంగా మిగిలిపోతుంది. అదేవిధంగా పంట కోసిన తర్వాత మిగిలిపోయిన గడ్డిని ఇదివరకు రైతులు పశువులకు మేతగా ఉపయోగించేవారు. ఇప్పుడు పశువుల సంఖ్య తగ్గడం వలన వరి గడ్డి కూడా వ్యర్థ పదార్థంగా మారి పంట అవశేషంగా మిగిలిపోతుంది. పంటకు మధ్య సమయం తక్కువ ఉండడంతో వరి కోసిన తర్వాత మిగిలిపోయిన కొయ్యకాలను వరి గడ్డిని కంపోస్ట్గా మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేకపోవడంతో పాటు వీటిని కాల్చడం వల్ల పొలంలో ఉన్న కీటకాలను, వ్యాధికారక జీవులను నశింపచేయవచ్చు అనే అపోహతో చాలామంది రైతులు వరి కొయ్యకాలను గడ్డిని తగలబెడుతున్నారు. ఇలా పొలాల్లో తగలబెట్టడం వల్ల జరిగే నష్టాలు మరియు అలా కాకుండా కంపోస్ట్ కానీ లేదా రోటరీ మల్చర్తో నేలలో కలిదునడం వల్ల జరిగే లాభాల గురించి పరిశీలించినట్లయితే నష్టాలు: వరి కొయ్యను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ కాలుష్యం కారణంగా శీతాకాలంలో తీవ్ర స్థాయిలో కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా తగలబెట్టడం వల్ల నేలలో పోషక గుణాలు తగ్గిపోవడమే కాకుండా మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. సాధారణంగా ఈ సూక్ష్మజీవులు పంటకు వేసే ఎరువులను మొక్కలకు అందిస్తాయి, కానీ అవి చనిపోవడంతో రైతులు వేసే ఎరువులు మొక్కకు అందే అవకాశం ఉండదు. కొయ్య కాల్చడం వలన నేలలో సేంద్రియ కార్బన్ డైఆక్సైడ్గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది. పొగ, ధూళి కణాలు గాలిలో కలవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. నేలలో కలియదూడడం వల్ల కంపోస్ట్ చేయడం ద్వారా లాభాలు: వరి పంట కోసిన వెంటనే కొయ్యకాళ్ళను తగలబెట్టకుండా పొలంలో మిగిలిన తేమని ఉపయోగించుకొని దున్నడం వల్ల కొయ్యకాళ్ళు మట్టితో కప్పబడి కుళ్ళే ప్రక్రియ ప్రారంభమై వానాకాలం వరకు సేంద్రియ పదార్థంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్ళు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి తొలకరిలో పడిన వర్షపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోత అరికట్టబడుతుంది. 1 టన్ను వరిగడ్డి పెరుగుదలకు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతో పాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి. ఈ కొయ్యకాలను భూమిలో కలియదున్నడం వలన గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి. లేదా ఈ పంట అవశేషాల వ్యర్థాలను కంపోస్ట్ చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. వానాకాలంలో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తే నేలలో మిగిలిపోయిన వరి కొయ్యలు తొందరగా కుళ్ళిపోతాయి. తర్వాత నాటే వరి పంటకు నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి.
ఇలా తయారు చేసిన సేంద్రియ ఎరువును నేలలో చల్లడం వల్ల భూభౌతిక లక్షణాలు మెరుగుపడి నేలలో పోషకాల లభ్యత పెరుగుతుంది. యాంత్రీకరణలో భాగంగా కొయ్యకాలను కాల్చకుండా భూమిలోనే కలియ దున్నే విధంగా వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలచే రోటరీ మల్చర్ అనే యంత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ యంత్రాన్ని ఉపయోగించడం వలన కొయ్యకాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విరిగి నీళ్ళలో తేలికగా కలిసిపోతాయి. తర్వాత కేజీవీల్ ట్రాక్టర్తో దున్నినప్పుడు వెంటనే మట్టిలో కలిసిపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇలాంటి పద్ధతులను ఉపయోగించి వరి కొయ్య కాల్చకుండా రైతు సోదరులు ఈ పద్ధతులు పాటించి లాభాలు పొందాలని తెలియజేయడం జరుగుతుంది.